దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎవరవుతారు, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దింపుతుంది, ఎవరికి ఆ అదృష్టం ఉంది అన్న చర్చ హాట్ టాపిక్గా సాగుతోంది. ధన్ఖడ్ రిజైన్ చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగబోతున్నాయి. నోటిఫికేషన్ మేరకు ఈ నెల 21 వరకు నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ. నామినేషన్ పత్రాల పరిశీలన 22న జరుగుతుంది. అభ్యర్థులు పోటీ నుండి వైదొలగడానికి 25 చివరి తేదీ. అయితే సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఢిల్లీలో పార్టీలు కూడా హడావిడి చేస్తున్నాయి. ఈసారి కూడా ఉపరాష్ట్రపతికి ఎన్డీఏతో పాటు ఇండీ కూటమి కూడా పోటీలో ఉండాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఎన్డీఏ తరపున అభ్యర్థిని ఖరారు చేసేందుకు రేపు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో బీజేపీ భేటీ కాబోతోంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పాల్గొంటారు. పలు అంశాలపై చర్చించి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేస్తారు. అయితే ఎవరికి అవకాశం ఇస్తారన్న దానిపై మాత్రం పొలిటికల్ గ్రౌండ్లో టెన్షన్ కొనసాగుతోంది. పలు పేర్లు ప్రచారంలో ఉన్న 1-2 పేర్లు మాత్రం తెర మీదకి వస్తున్నాయి. బీజేపీ తరపున అభ్యర్థిని బరిలో దింపాల్సి వస్తే ఎవరిని దింపాలన్న దానిపై అంతర్గతంగా కీలక చర్చలు కూడా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ నెల 6న ఎన్డీఏ పక్ష నేతలంతా సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించారు. కానీ అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అప్పగించారు. ఈ పరిణామంతో ఎన్డీఏ నుంచి వైస్ ప్రెసిడెంట్ బరిలో నిలిచేది ఎవరు అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరును బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా రాజ్యసభను సజావుగా నడిపించారన్న అభిప్రాయం మోదీలో ఉంది. అందుకే మరోసారి వెంకయ్య పేరు పరిశీలనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఆర్ఎస్ఎస్ వాది శేషాద్రిచారి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. ఇక ఎన్డీఏ పార్టీల తరఫున ఎంపిక చేయాలంటే బీహార్ నితీష్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న ఎంపీ శశి థరూర్ పేరు కూడా హస్తనలో వినిపిస్తోంది. ఇక ఇండీ కూటమి కూడా అభ్యర్థిని రంగంలోకి దింపితే ఎవరిని దింపాలన్న దానిపై ఇప్పటి వరకు ఒక క్లారిటీకి రాలేకపోయాయి. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు, ఎన్డీఏ నుంచి ఎవరు బరిలో ఉంటారు, మోదీ, జేపీ నడ్డా మైండ్లో ఉన్న పేరు ఎవరిది? మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి మళ్లీ ఛాన్స్ ఇస్తారా? మరో బీజేపీ నేతకు పట్టం కడతారా? ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎవరైనా పార్టీకి టచ్లోకి వచ్చారా? ఎన్డీఏ మిత్రపక్షాలకు పదవి వదిలేస్తే ఎవరికి ఇస్తారు? ఎన్డీ కూటమి పరిస్థితి ఏంటి? ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బరిలో నిలిపే ఆలోచన ఉందా? ఏ పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపుతుంది అన్న చర్చ హస్తినలో హాట్గా సాగుతోంది. రైట్, ఉపరాష్ట్రపతి ఎంపికకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు అయితే మొదలుపెట్టింది. రేపు దీనికి సంబంధించి కీలక నేతలు భేటీ కాబోతున్నారు. ఎవరిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలపాలన్న దానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లయితే తెలుస్తోంది. కానీ పేరైతే ఇప్పటివరకు కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థిని ఖరారు చేసేందుకైతే రేపు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో బీజేపీ అయితే భేటీ కాబోతోంది. ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ తరఫున అనేటువంటి మాట. అలాగే వెంకయ్యనాయుడు పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తోందనేటువంటి సమాచారం అయితే అందుతోంది. వివాదాలకు పోకుండా సభను సజావుగా వెంకయ్యనాయుడు నడిపిన తీరుకు సంబంధించి కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడికే మళ్ళీ పట్టం కడతారా, లేకపోతే ఎవరిని ఉపరాష్ట్రపతి స్థానంలో నిల్చోబెడతారు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. లేకపోతే ఆర్ఎస్ఎస్కు సంబంధించి ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వారు ఎవరైనా టచ్లో ఉన్నారా అనేటువంటి సమాచారం కూడా అందుతోంది. తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఇండీ కూటమి నుంచి కూడా పూర్తి స్థాయిలో పోటీ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోటీలో అభ్యర్థిని నిలపాలని ఇప్పటికే తీర్మానించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఉపరాష్ట్రపతి ఎంపిక అనేది పెద్ద చర్చగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎవరో ఆ స్థానంలో కూర్చుంటారు? మళ్ళీ వెంకయ్యనాయుడు కూర్చుంటారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ మధ్యలో ఏముంది అనేటువంటి ఒక మాట. ఇటు ఇండీ కూటమి నుంచి కూడా పోటీ భారీ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు? ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఎవరు అభ్యర్థిగా ఉండబోతున్నారు అనేటువంటి దానికి సంబంధించి ఏం చెప్తారు? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో భారత ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ రాజీనామా చేసిన తర్వాత అతి త్వరలోనే ఈ పదవిని పూర్తిగా నింపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుర్చీని నింపాల్సినటువంటి అవసరం ఉంది. సో భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి రెండో అత్యంత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి పదవి. సో ఉపరాష్ట్రపతి ప్రస్తుతానికి ఖాళీగా ఉంది ధన్ఖడ్ రాజీనామాతో అనారోగ్య కారణాలతోటి.
సరే రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నా కానీ అనారోగ్య కారణాలతో తాను రాజీనామాను ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. దీంట్లో ఈసారి ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరిని ఉపరాష్ట్రపతిగా నియమించబోతున్నారు? ఇందాక మీరు చెప్పినట్టు వెంకయ్యనాయుడు పేరు ప్రధానంగా వినిపించింది. కాకపోతే వెంకయ్యనాయుడు ఇప్పటికీ ఉపరాష్ట్రపతిగా చేశారు కాబట్టి మళ్ళీ ఆ పదవిలో కూర్చోబెడతారు. అప్పటికే ఆయన ఇష్టంగా ఇది నాకు అసంతృప్తిగా ఉంది కానీ తప్పడం లేదన్నటువంటి ఉద్దేశంతో ఆయన పదవిలో కూర్చోవడం జరిగింది. బట్ సభను నడిపించే విధానంలో మాత్రం వెంకయ్యనాయుడు చాలా మేటిగా ధీటుగా ప్రదర్శించారని చెప్పాలి. బట్ ఆయన పేరు వినిపించినా కానీ ఆయన ఎంతవరకు దీన్ని మళ్ళీ స్వీకరిస్తారు అన్నది, అంటే ఒక విధంగా రాజకీయాల నుంచి ఇక రిటైర్మెంట్ తీసుకున్నట్టే అని చెప్పాలి ఆ పదవికి రిటైర్మెంట్ చేసిన తర్వాత. సో ఇప్పుడు మళ్ళీ ఆయన పదవిని తీసుకుంటారా అంటే అట్లాంటి చర్చలు ఏమైనా జరిగితే అన్నది ఒక ప్రధానమైన అంశం అయితే కనుక ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అటు బీహార్ ఎన్నికలు వస్తున్నటువంటి సమయంలో బీహార్ నుంచి ముఖ్యమంత్రిగా ప్రస్తుతానికి నితీష్ కుమార్ ఉన్నారు. సో ఎన్నికల తర్వాత అంటే ఈ నితీష్ కుమార్ ని అక్కడ ఉపరాష్ట్రపతిగా ఏమైనా నియమించి బీహార్లో కొంత రాజకీయ బలం పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నది కూడా ప్రధానంగా నితీష్ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో ఎవరు నియమించబోతున్నారు? ఇటు సౌత్ నుంచి కూడా ప్రధానంగా కొన్ని పేర్లు అయితే వినిపించినాయి. బట్ అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు పేరు వినిపించినా కానీ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటారా, ఇప్పటికిప్పుడు ఆయన ఆ అవకాశం ఉంటుందా? ఇటు వెంకయ్యనాయుడు పేరు చంద్రబాబు నాయుడు పేరు వినిపించినా కానీ ఆయన పార్టీని వదిలి పూర్తిగా లోకేష్ బాధ్యతలు అప్పచెప్పేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు మాత్రం చంద్రబాబు నాయుడు లేరు. బట్ ఆయన పేరు అయితే ప్రధానంగా సౌత్ నుంచి వినిపించింది. ఎందుకంటే సౌత్ లో తన బలం చాటాలి, తన పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఈ పదవి విషయంలో మాత్రం సౌత్ కి ఏమైనా అవకాశాలు ఉంటాయంటే సో ఎక్కువగా మాత్రం ఈసారి మళ్ళీ నార్త్ సైడే చూసేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. సో చూద్దాం ఎవరైనా ఉండబోతున్నా. అటు ఇప్పటికే ఈ ఇండియా కూటమి నుంచి కూడా అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. సో వాళ్ళు కూడా తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇండియా కూటమి నుంచి కూడా అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎట్లా ఉండబోతున్న ఈ సమీకరణలు ఏంటి మాట్లాడదాం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, షేక్ బాజీ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఇద్దరు మనతో పాటు డ్రైవ్ లో అందుబాటులోకి వచ్చారు. ముందుగా రవికిరణ్ గారు. సో రవికిరణ్ గారు, ఉపరాష్ట్రపతి కొలువులో కూర్చోబెట్టే పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఉండేటువంటి అవకాశాలున్నాయి? ఒకటి బీహార్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బట్ సౌత్ నుంచి కూడా ఒకవేళ వస్తే ఇప్పటికే దత్తాత్రేయ పేరును ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రకటించడం జరిగింది. దత్తాత్రేయకి ఇస్తే బాగుంటుంది. ఒక నిఖార్సైనటువంటి రాజకీయ నాయకుడు ప్లస్ బీసీ బిడ్డతో పాటు గవర్నర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, బీజేపీకి చాలా మొదటి నుంచి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయన పేరును కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. సో ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ఊహించవచ్చు రవికిరణ్ గారు? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఐన్యూస్ వీక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. మీకు కూడా. ఓకే, ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని 21వ తారీఖు లోపు నామినేషన్స్ తుది గడువు 21వ తారీఖు లోపు మనం ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే విత్డ్రాల్స్ ఏమో 25వ తారీఖు, ఎన్నికలు సెప్టెంబర్ 9వ తారీఖు. సో సెప్టెంబర్ 9వ తారీఖు కల్లా మనకు 15వ కొత్త ఉపరాష్ట్రపతి భారతదేశానికి రాబోతున్నారు. ఇదైతే షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇప్పుడు అభ్యర్థులు ఎవరు ఉండిపోతున్నారు అంటే విచిత్రంగా రేవంత్ రెడ్డి గారు వారి పార్టీ నుంచి అభ్యర్థి గురించి మాట్లాడట్లేదు కానీ మరి పక్క పార్టీ అభ్యర్థుల గురించి చెప్తున్నారు. మరి వాళ్ళు పార్టీ పెడతారో లేదో వారి ఉద్దేశం నాకే తెలియదు. సో మా వరకు వచ్చేసరికి అండి, అంటే ఎట్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇవ్వరు అన్నది ఒక క్లారిటీకి వచ్చి బీజేపీ వాళ్ళకి ఇస్తారన్న ఒక ఉద్దేశంతో ఆయన మాట నుండి వచ్చేవు. ఎట్లా ప్రతిపక్షాలకు ఎట్లా ఇయ్యారన్న ఉద్దేశంతో ప్రతిపక్షాలకు ఎలా ఇస్తారండి? ఇండియా కూటమికి వాళ్ళ అభ్యర్థి వాళ్ళు త్వరలో నిర్ణయిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు కదా. సో ఎవరు అభ్యర్థి వాళ్ళు ఉంటారు. సో ఎవరు అభ్యర్థి గురించి వాళ్ళు చెప్పుకోవాలి కానీ, అంటే రేవంత్ రెడ్డి గారు డిఫరెంట్ గా వేరే పార్టీ బీజేపీ వాళ్ళు అంటే రాహుల్ గాంధీ గారితో ఆ మాట చెప్పిస్తే బాగుండేది. ఈయన డిఫరెంట్ గా చెప్పారు. ఇది వాళ్ళ పార్టీలో మరి ఎంతవరకు సాధ్యం నాకు తెలీదు. మరి ఇది అఫీషియల్ గా ఏమైనా లైన్ డిక్లేర్ చేస్తున్నారు ఇది. సరే, అదే పక్కన పెడితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు మాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే రేపు సాయంత్రం భేటీ కాబోతున్నారు. బోర్డులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, కొన్ని పేర్లు తీసుకుంటారు. ఆ తర్వాత 20వ తారీఖు ఎన్డీఏ కూటమి భాగపక్షాలన్నీ ఢిల్లీలో కూర్చుంటున్నారు, భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో అభ్యర్థి యొక్క తుది ప్రకటన ఉండబోతుంది. 21వ తారీఖు ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి ముఖ్య నేతలు కలిసి నామినేషన్ వేయబోతున్నారు. సో ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అన్న దాని మీద సర్వత్రా చర్చ నడుస్తుంది. మనకైతే ప్రత్యక్షంగా సమాచారం లేకపోయినా జాతీయ మీడియాలో వివిధ వర్గాల్లో వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే
ఈసారి ఉపరాష్ట్రపతి అభ్యర్థి గవర్నర్ గా పనిచేసిన వ్యక్తికి ఎక్కువ అవకాశాలు ఉండవచ్చేమో అని చెప్పి అంటున్నారు. దానిలో భాగంగా బీహార్ గవర్నర్ గారు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు ఉన్నారు. సుదీర్ఘమైన నేపథ్యం, చాలా అనుభవం ఉంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతిగా రాజ్యసభను కూడా నడిపించాలి. అడ్మినిస్ట్రేషన్ గా చక్కగా చేంజ్ సభను నడిపించే సమర్థత కూడా కావాలి. అలాగే కర్ణాటక గవర్నర్ గారు ఉన్నారు, తావర్చంద్ గెహ్లోట్ గారు, సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి గవర్నర్ గా చేస్తున్నారు. అలాగే గుజరాత్ గవర్నర్ గా ఉన్నారు ఆచార్య దేవరాజ్ గారు, వారు హర్యానా సంబంధించిన వ్యక్తి, జాట్ సామాజిక వర్గం, ఏదైతే జగదీష్ ధన్కర్ గారి సామాజిక వర్గం ఉందో సేమ్ సామాజిక వర్గం. అలాగే గవర్నర్ గారు కూడా ఉన్నారు, వికే సక్సేనా, కరెక్ట్, ఆయన పేరు వినిపిస్తుంది. అలాగే జమ్మూ కాశ్మీర్ ఎల్జీ గారు ఉన్నారు, వారి పేరు సిన్హా గారు, మనోజ్ సిన్హా గారు, వారి పేరు వినపడుతుంది. అలాగే మన ప్రీతమ నాయకులు దక్షిణాది నుంచి మన వెంకయ్య నాయుడు గారు, వారికి మరోసారి అవకాశం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి డాక్టర్ రామానుజాచారి, శేషాద్రి రామానుజాచారి, వారి పేరు కూడా వినపడుతుంది. సో ఇలా రకరకాల పేర్లు తిరుగుతున్నాయని, బట్ ఫైనల్ గా ఏంటి అన్నది బీజేపీ పార్లమెంట్ కమిటీ, ఆ తర్వాత ఎన్డీఏ దాని మీద ఎన్డీఏ పక్షాలు భావపక్షాలు కూర్చుని, బట్ డెఫినెట్ గా ఏదైతే క్యాండిడేట్ ఉండబోతుందో అది బీజేపీ నుంచే ఉండబోతున్నారు అనేది మన స్పష్టమైనటువంటి మనకు ఉన్నటువంటి సమాచారం. అలాగే ఓటర్లు ఎవరు అన్నది చాలా స్పష్టం. లోక్సభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్ ఓటర్స్. ఆ రెండు సభల్లోనూ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి మెజార్టీ ఉంది. మాకు 403 రెండు సభలు కలిపితేనండి శ్రీకాంత్ గారు 430 వరకు ఎన్డీఏ కూటమికి ఉంది. అలాగే ఇండీ కూటమికి 310 అనుకుంటా. సో క్లియర్ కట్ మెజార్టీ ఎన్డీఏకి ఉంది కాబట్టి దీనిలో పెద్ద పోటీ కూడా ఏముండదు. సో అంటే పోటీ అంటూ తప్పనిసరిగా పెడతారు కాబట్టి వాళ్ళు ఓటింగ్ జరుగుతుంది. విప్ కూడా ఉండదు. ఈ కొసమెరి ఏంటంటే ఈ ఎన్నికలకి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు విప్ ఉండదు, విప్ జారీ చేయటం ఉండదు. సో ఆత్మ ప్రబోధానికి లోబడి ఓటేస్తారు కాబట్టి తప్పనిసరిగా అందరూ ఎటుపక్క ఎలాగా మాకు ఉన్నదానికన్నా ఎక్కువ ఓట్లే వచ్చే విధంగా మా నాయకులు అభ్యర్థిని ఖరారు చేస్తారు. ఆ రకంగా ముందుకు వెళ్తారు. ఏదైనా సరే 9వ తారీఖు కల్లా కొత్త ఉపరాష్ట్రపతి, భారతదేశానికి 15వ ఉపరాష్ట్రపతి. కొన్ని సమీకరణాలు ఏమైనా మారేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికతో పాటు జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కూడా ప్రధానంగా ఉంది. సో సౌత్, నార్త్ ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలన్నటువంటి దాంతో పాటు కేంద్ర కేబినెట్ లో కూడా భారీ మార్పులు ఏమైనా జరిగేటువంటి అవకాశాలు దీంట్లో చూడొచ్చా మనం ఈ ఎన్నికతోటి? అంటే ఇది ఉపరాష్ట్రపతి అన్నది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కి, మిగతాది పార్టీ అధ్యక్షుడు అనేది మా అంతర్గత విషయం, పార్టీ విషయం కాబట్టి అది కూడా డ్యూ ఉంది. అది గత 2-3 మాసాలుగా డ్యూ నడుస్తుంది. దాన్ని కూడా ప్రకటించవలసిన ఉంది. అది ఆ ఎన్నిక కూడా పెండింగ్. అనేక రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయి కమిటీలు కూడా పూర్తి చేస్తున్నారు. సో జాతీయ అధ్యక్షుడు ఒకటి ఉంది. అలాగే కేంద్ర కేబినెట్ విస్తరణ అనేది జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. అది పార్లమెంట్ సమావేశాలు అయిపోయినాక సెప్టెంబర్ లో ఏదైనా ఉండొచ్చేమో అంటున్నారు. సో అలాగేమైనా ఉండే అవకాశాలు ఉండవచ్చు, మనం చెప్పలేము. జనరల్ గా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మనం గత 2 టర్మ్ చూసుకుంటే ఒక సంవత్సరం తర్వాత షఫ్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే ఈ సంవత్సరంలో షఫ్లింగ్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. శ్రీకాంత్, అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుందంటే, గత అనుభవంలో ఒకసారి మనం దృష్టిలో పెట్టుకుంటే కీలక పదవులను ఎంపిక చేసేటప్పుడు రాజకీయ పరంగా కూడా బీజేపీ చాలా కీలకంగా అడుగులు వేసేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ నుంచి రామ్నాథ్ కోవింద్ అప్పుడు రాష్ట్రపతిగా ఎన్నుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్య నాయుడుని ఎన్నుకున్నారు. సో అటు సౌత్ నార్త్ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ రాజకీయ పరంగా బీజేపీ కొంచెం అడుగులు వేయడానికి ఈక్వాలిటీ చూసుకున్నది స్పష్టంగా కనిపించింది. ఈవెన్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నుకున్న టైంలో కూడా రాజస్థాన్ నుంచి జగదీప్ ధన్కర్ ని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్నది స్పష్టంగా కనిపించింది. సో ఇప్పుడు రాష్ట్రపతి ఆల్రెడీ ఉన్నారు. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి విషయానికి వస్తే మళ్ళీ ఇక్కడ ఎట్లాంటి సమీకరణాలు ఉండబోతున్నాయి? దీంతో పాటు అధ్యక్ష ఎంపిక కూడా ప్రధానంగా ఉంది. సో అధ్యక్ష ఎంపిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఈ రెండు చాలా ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే అభ్యర్థి ఖరారు ఎట్లా ఉండబోతుంది అన్నది సమీకరణాలు. ఇందులో సౌత్ సైడ్ ఎంతవరకు కొంత మొగ్గు చూపుతారన్నది ప్రధానంగా అనిపిస్తుంది. 2 అంశాలు. అంటే మీరు చెప్పిన విశ్లేషణకి కొనసాగింపుగా చూడాలంటే, ద్రౌపది ముర్ము గారు ఒరిస్సా నుంచి అంటే ఒరిస్సా కూడా సౌత్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే దక్షిణపది, వింధ్యా పర్వతాల కింద ఉన్న దక్షిణపది, మన పురాణ ఇతిహాసాల్లో దక్షిణపది అని అన్నారు. కానీ దక్షిణపది అంటే వింధ్యా పర్వతాల కిందంతా దక్షిణ భాగం. అది మహారాష్ట్ర కూడా దక్షిణ భాగం కిందే వస్తుంది. మరి సౌత్ స్టేట్స్ అని కేవలం కర్ణాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడు కలపడం అనేది అసాధ్యం నా దృష్టిలో. సౌత్ ఆఫ్ ఇండియా చూసుకోవాలంటే మహారాష్ట్ర కూడా దక్షిణపదే, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇవన్నీ దక్షిణంలోకి వస్తాయి.
ఆ రకంగా ఆ అనాలిసిస్ లో చూడాలంటే ద్రౌపది ముర్ము గారు సౌత్ నుంచి ఉన్నారు, సో వైస్ ప్రెసిడెంట్ గా మరి నార్త్ నుంచి ఉండొచ్చేమో. ఇది ఒక అనాలిసిస్ మాత్రమే. బట్ జాతీయ అధ్యక్షులు ఏ రకంగా ఉండబోతున్నారు అంటే అది ఏ రకంగా చూడొచ్చు, ఎక్కడి నుంచన్నా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా, ఇప్పుడు ఈ మధ్య చూడండి రాజ్యసభ సభ్యులు కానీ ఏ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దక్షిణ సౌత్ ఆఫ్ ఇండియా నుంచి మన ఇళయరాజా గారికి కావచ్చు, లేకపోతే రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారికి కావచ్చు, మన తెలుగు వాళ్ళకి. సో అలా కేరళ నుంచి మొన్న కూడా చూడండి, కేరళ నుంచి ఆర్ఎస్ఎస్ ఆయన ఏదో ఒక పెద్ద ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆర్ఎస్ఎస్ ఆయనకి కాలు కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి మారణ హోమానికి ఆయన కాలు కూడా పోతున్నారు సిపిఐ దాష్టికాలకి. సో అటువంటి వ్యక్తులకు కూడా సౌత్ ఆఫ్ ఇండియా నుంచి కూడా రాజ్యసభ సభ్యులుగా గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా సరే అందిపుచ్చుకొని సమైక్య భారతదేశం మొత్తాన్ని ఒక బట్ ఒకటి కనిపిస్తుంది కదా, రేపు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశం తర్వాత రవికిరణ్ గారు కొన్ని భారీ మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే 2017లో కేబినెట్ మంత్రిని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెడితే అప్పుడు కేబినెట్ లో కూడా ఒక భారీ మార్పులు రావడం జరిగింది. సో ఇప్పుడు అట్లాంటి పరిణామాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే రేపు కూర్చోబోయేది బీజేపీ పార్లమెంటరీ బోర్డు అండి, ఇది పార్టీ, ఇది ప్రభుత్వం కాదు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు. సో బోర్డుకు దాని మన లక్ష్మణ్ ముందు అక్కడ నిర్ణయం తీసుకునేది ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం నిర్ణయం తీసుకుంటారు. క్యాబినెట్ ని రీషఫ్లింగ్ అనేది ప్రెరోగేటివ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రెరోగేటివ్, కేంద్రంలో ప్రధానమంత్రిది. అది ఇప్పుడు తీసుకోరు, నాకు తెలిసి ఇప్పుడు దాని మీద నిర్ణయం తీసుకోరు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాదే నిర్ణయం తీసుకుంటారు రేపు. దాన్ని మళ్ళీ 21వ తారీఖు ఎన్డీఏ భాగపక్షులు మాట్లాడతారు. క్యాబినెట్ రీషఫ్లింగ్ అయితే గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన చూసుకుంటే 1 సంవత్సరం తర్వాత షఫ్లింగ్ కంపల్సరీ చేశారు. సో ఆ రకంగా ఈ సంవత్సరంలో ఎప్పుడప్పుడు ఉండొచ్చు, అది రేపో ఎల్లుండి అయితే ఉండదు. సెప్టెంబర్ మాసం నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడన్నా ఉండే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి గత ప్రామాణికాలు మనం తీసుకుంటే, గత ఎక్స్పీరియన్స్ మనం తీసుకుంటే 2025 సంవత్సరం ఎండింగ్ లోపు అయితే రీషఫ్లింగ్ అయితే ఉంటుందని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. ఓకే, షేక్ బాజీ గారు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. బాజీ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం, చెప్పండి. సో ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు, సో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతుంది అనుకోవచ్చు? సో అంటే ఇదివరకు గతంలో కూడా కొంతమంది, ఇప్పుడు ధన్కడ్ విషయంలో కానీ, లేదంటే సత్యపాల్ మాలిక్ విషయంలో కానీ కొంతమంది ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో పార్టీ నుంచి లేదంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి విధేయతగా ఉన్నటువంటి వాళ్ళకే ఈసారి ఎక్కువ అవకాశాలు ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అన్నది ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నుంచి వినిపిస్తోంది, బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. సో అట్లాంటి సమీకరణాలు ఏమైనా చూడొచ్చా? ఎందుకంటే వాళ్ళకి సంఖ్యాబలం చూసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ కూటమి కంటే కూడా భారతీయ జనతా పార్టీ కూటమికే సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు కావాల్సిన అభ్యర్థి ఎంపిక మాత్రమే. సో ఎట్లాంటి సమీకరణాలు ఉండొచ్చు? ముందుగా మీకు, అట్లాగే మన ఐన్యూస్ వీక్షకులకి, మిత్రుడు పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి, మన వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. సాధారణంగా ఏంటంటే గతంలో వైస్ ప్రెసిడెంట్ గా మరి ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చే సంప్రదాయం ఉండేది ఒకప్పుడు. ప్రస్తుతం మరి ఈ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ప్రస్తుతం ఆ సంప్రదాయాలన్నింటికి కూడా తెలియదుకాలు ఇచ్చారు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినప్పటికీ కూడా ఇండియా కూటమి నుంచి కూడా ఈ భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గట్టి పోటీగా నిలబడటానికి అవకాశం ఉంది, నిలబడాలని నిర్ణయించారు కూడా. మరి ఎవరైతే ఇప్పుడు ఎన్డీఏ క్యాండిడేట్ ఎవరో తెలిసిన తర్వాత కానీ మరి మా ఇండియా బ్లాక్ కూటమి అభ్యర్థి ఎవరనేది నిర్ణయించి ప్రకటించడం అనేది జరుగుతూ ఉంది. దీనికంటే ముందు ఏంటంటే ఒక విచిత్రమైన ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇప్పుడు బలవంతంగా రాజీనామా చేయించబడిన మరి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన జగదీష్ ధంగర్ ఏమైపోయాడో అర్థం కావట్లేదు. ఆయన్ని మరి అండర్ గ్రౌండ్ లో ఉంచారా, మరి ఏం జరిగిందో ఆ వాస్తవాలన్నీ బయటపెడతాడని భయపడి అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి లోపల పెట్టారా అనేది అందరూ కూడా అనుమానిస్తా ఉన్నారు. ఈ విషయంలో మాత్రం ఎన్డీఏ శ్రేణులు చెప్పాలా సమాధానం. ఎక్కడున్నాడు ఆయన? మీరు చాలా పెద్ద సంచలన ఆరోపణలు చేస్తున్నారు షేక్ బాజీ గారు. ఒక మాజీ ఉపరాష్ట్రపతిని కిడ్నాప్ చేశారా అన్నటువంటి కామెంట్ చేస్తున్నారు. అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడన్న నెపంతో అనారోగ్య కారణాలను చూపించి బలవంతంగా ఆయన చేత రాజీనామా చేయించినట్టుగా వార్తలు గుప్పమంటున్నాయి ఢిల్లీలో. ఒక్క నిమిషం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఆయన అడుగుతున్న ప్రశ్న ఇది ఒక భారత మాజీ ఉపరాష్ట్రపతికి చెందినటువంటిది. సో విని ఊరుకునేది కాదు. ఆయన ఎక్కడున్నారో, ఆయనను కిడ్నాప్ చేశారా
అని ఒక సంచలనమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు ముందు అసలు ఇండి అలయన్స్ గ్రూప్ కు సంబంధించిన క్యాండిడేట్ ఏంటో ఇప్పుడు వరకు వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేకపోయారు, షెడ్యూల్ కూడా చెప్పలేకపోయారు. ఇప్పుడు జగదీష్ ధన్కర్ గారు కిడ్నాప్ అయిపోయారు అంటారు. ఏ కారణాలతో ఆయన రిజైన్ చేశారన్నది వారి రిజిగ్నేషన్ లెటర్ లోనే స్పష్టంగా ఉంది కదా. ఆరోగ్య కారణాలతో నేను తప్పుకుంటున్నానని చెప్పి అన్నారు. వారే స్పష్టంగా లెటర్ ఇచ్చినాక ఇంకా దానికి మనం ఏదో ఆపాదించుకొని రాజకీయ కారణాలు ఏదేదో కారణాలు కిడ్నాప్ చేశారంటే కేవలం రాజకీయం పబ్బం గడుపుకోవడం కోసం బాత్కో పదం గడపరానా అంటారు హిందీలో. ఏవి లేని గారికి ఏదో ఒకటి పట్టుకొని ఎడాలి. ఇప్పుడు ఆయనే ఆరోగ్య కారణాలతో నిరసన చేశానంటే పోయిన ఆయన ఏమైనా బయటికి ఈ రోజు కన్నా బయటకు వచ్చి నేను ఆ కారణాలు కాదు ఈ కారణాలు అంటే మనం చర్చించవచ్చు. ఆయనే ఆరోగ్య కారణాలంటే కందకలేని దొరత కత్తిపేటకి దేనికి? అలాగే వారు కనపట్లేదు, అండర్ గ్రౌండ్ అయ్యారు. వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా వాళ్ళైనా ఆయన కిడ్నాప్ చేశారా? ఎందుకంటే ధన్కర్ గారు కనపడకపోతే ఫిర్యాదు చేయాల్సింది ఎవరు? ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య, కుటుంబ సభ్యులు, అల్లుడు, కూతురు అందరూ ఉన్నారు కదా. ఒకవేళ ఆయన కిడ్నాప్ అయ్యి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అడగాలి కానీ మనకేంటి సంబంధం? ఆయన ఉన్నారా ఏంటి? ఆయన ఇంట్లో ఉన్నారా, గెస్ట్ హౌస్ లో ఉన్నారా, వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళారు, వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళారా, మనకేంటి సంబంధం? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా బయటకు వచ్చి అంటే మా నాన్న కనపడలేదు, మా ఆయన కనిపించట్లేదు అంటే మనం ఏమి లేని దానికి రాజకీయంగా ఏదో ఒకటి బురద జల్లి ఆనందపడాలంటే ఆనందపడినే ఉన్నాయి. ఈ లోపు రవికిరణ్ గారు 1 సెకండ్ షేక్ బాజీ గారు ముందు ఫైనలైజ్ చేసుకోవాలి. బాజీ గారు బీజేపీకి కావాల్సిన సంఖ్యాబలం ఉంది, గెలుపు ఈజీ. బట్ కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ ఇంతవరకు అభ్యర్థిని కూడా ప్రకటించేటువంటి పరిస్థితి లేదు. సో మీరు ఆరోపణలు చేస్తున్నారు రాజకీయంగా, బట్ అభ్యర్థిని ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు. నేను అడిగే ప్రశ్న ఆయన సంబంధం లేని వ్యక్తి కాదు, అనామకుడు కాదు. హీఈస్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా. నిన్నటి వరకు ఆయన బలవంతంగా ఆయన చేత బెదిరించి రాజీనామా చేయించారని పుకార్లు వచ్చినాయి. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అది ధన్కర్ చెప్పాలి. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకు సమాధానం ఏమనారోగ్యం జరుగుతుంది, ఎక్కడున్నాడు అదన్నా చెప్పాలి కదా. పలానా రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో ఉన్నాడు, లేదా బెడ్ మీద ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, ఏదో తెలియాలి ప్రపంచానికి. తెలియ సంబంధం లేదంటే కాదు, సంబంధం లేకపోవడానికి ఆయన అనామకుడు కాదు. నిన్నటి వరకు కూడా వివాదాస్పదంగా ఆయన రాజీనామా చేయబడ్డాడు పదవి నుంచి. దాని మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి, చాలా పుకార్లు. బాజీ గారు మీరు అంటున్నారు పుకార్లు ఉన్నాయి, పుకార్లు షికార్లు చేసినాయి, ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన ఎక్కడున్నారు అంటే ఆయనకు కుటుంబం ఉంది. అఫ్ కోర్స్ రవికిరణ్ గారు విన్నాం. బట్ దీనికి సమాధానం చెప్పాల్సింది బీజేపీ కంటే కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి ధన్కర్ రాజీనామా చేసింది కాబట్టి ఆయన సమాధానం చెప్తేనే దీనికి వ్యాలిడిటీ ఉంటుంది తప్ప మీరు ఎంత మాట్లాడుకున్నా ఇది చర్చ అయితే తప్ప దీనికి పరిష్కారం మాత్రం ఉండదు. నిజాలు చెప్పలేకుండా ఒత్తిళ్లు చేయకుండా ఉంటారా వీళ్ళు? అఫ్ కోర్స్ అంటే ఆయన ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేక విధానాలను అవలంబించారు. బట్ మొత్తం కంప్లీట్లీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఆయన మాట తీరు అట్లాగే ఉంది. అంటే ఆయన ఎక్కడ మాట్లాడట్లేదు, దానికి సంబంధించి విమర్శ కూడా చేయట్లేదు. సో ఇప్పుడు ఆ చర్చ అప్రస్తుతోనే నాకు అనిపిస్తుంది. ఆయనే స్పందించాలి కదా. ఆయన గొంతు నొక్కేసి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ చెప్పగలుగుతారా? క్యాండిడేట్ చెబుతామండి. 2 days వెయిట్ ఫర్ 2 days. Within 2 days we'll disclose the person name, candidate name. We are waiting for the ruling party's candidate's name. Ruling party candidate ఎవరు డిక్లేర్ చేయలేదు కదా. We are waiting for that. చూద్దాం. అంటే రూలింగ్ పార్టీ క్యాండిడేట్ డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ కనిపిస్తుంది ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఇందాక రవికిరణ్ గారు కొన్ని పేర్లు తీసుకురావడం జరిగింది. ఒకటి సత్యపాల్ గతంలో ఒక్క నిమిషం షేక్ బాజీ గారు 1 సెకండ్. గతంలో సత్యపాల్ మాలిక్ అనుభవాలు, మొన్న ధన్కర్ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈసారి బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్న సంకేతాలు కొన్ని ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కి అవకాశాలు ఉంటాయా అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఆర్ఎస్ఎస్ వర్గ విధంగా చూసుకుంటే ఆయనకు అవకాశాలు ఉన్నాయా అంటే లేవనే స్పష్టంగా కనిపిస్తుంది, ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకపోవడం. ఇంకోవైపు జేడీ నుంచి ఒకవేళ హరివంశ్ సింగ్ నారాయణ గనక అవకాశం ఇస్తారా అన్నది మొదటి నుంచి ఆయన పేరే ప్రస్తుతానికి వినిపిస్తుంది. ఆయన రాజ్యసభ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి.
సో ఆయనకు అవకాశం ఉంటుందా అంటే ఆయన కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఆయన పేరు ఎంతవరకు పరిశీలనలో ఉంటుంది? ఎందుకంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ ఇందాక నేను దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి వాటి ప్రకారం చూసుకుంటే, ఇక నితీష్ కుమార్కి అవకాశం ఉంటుందంటే అక్కడ కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు. సో అట్లాంటి విధంలో బీహార్ ఎలక్షన్ వేరు, మళ్ళీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వేరు. సో ఈ ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆర్ఎస్ఎస్ పేర్లు గనక వినిపిస్తే మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి రాధాకృష్ణన్ పేరు ఒకటి ప్రధానంగా వినిపిస్తోంది. సో ఆయన పేరును ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? ఎట్లా చూడొచ్చు? నన్నేనండి. రవికిరణ్ గారు ప్లీజ్. రవికిరణ్ గారు ఏమండి శ్రీకాంత్ గారు, అదే అండి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తీసుకోవాలి అని మా పార్టీ నాయకులు అయితే ఏం చెప్పలేదు. అయితే ఏంటంటే మనకున్నటువంటి బయట నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకి ప్రాధాన్యత ఇవ్వాలని కనబడుతుంది. దాని ఆధారంగా చూసుకుంటే రకరకాల పేర్లు మన ఫైనల్ గా సార్ మనం ఎన్ని పేర్లు చర్చించుకున్నా, మీడియాలో ఏ పేరు చర్చించుకున్నా అక్కడ వచ్చే పేరు డిఫరెంట్ గా ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తుంటే మనం రాష్ట్ర ముఖ్యమంత్రులు పలానా ఉండొచ్చు, పలానా చర్చించుకుంటాం, ఫైనల్ ఇంకో పేరు వస్తా ఉంటుంది. సో సర్ప్రైజ్ ఎలిమెంట్ నరేంద్ర మోడీ గారి పరిపాలన మనం చూస్తున్నాం. డిఫరెంట్ వ్యక్తులు, కొత్త వ్యక్తులు, ఎవరు ఊహించినటువంటి వ్యక్తులు, వివిధ సామాజిక వర్గాలు. ద్రౌపది ముర్ము గారి పేరు ఎవరు ఊహించారు? ఏదైనా మీడియా ఊహించిందా ద్రౌపది ముర్ము గారి పేరు వస్తారని? ఆ రకంగా ఒక గిరిజన మేధావురాలని తీసుకొచ్చి రాష్ట్రపతి చేశారు. సో ఆ రకంగా రకరకాల పేర్లు ఉన్నాయండి. డెఫినెట్ గా ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ మూలాల నుంచే క్యాండిడేట్ రాబోతున్నారు. ఇటువంటి పోటీ కూడా ఎక్కడ ఉండే పరిస్థితి ఉండదు. ప్రక్రియ ప్రకారం జరుగుతుంది. ఆల్రెడీ రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ని నియమించారు. వారికి 21వ తారీఖు లోపు నామినేషన్ పత్రాలు ఇస్తారు. సో డెఫినెట్ గా 9వ తారీఖు కల్లా మీకు ఒక పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఒకవేళ రాధాకృష్ణన్ ని ఎంపిక చేస్తే గనక ఇటు దక్షిణాదికి కొంత ప్రాతినిధ్యం ఇచ్చినట్టుగా ఉంటుంది. మరోవర్ తమిళనాడులో చాలా రోజుల నుంచి పార్టీ బలపడడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ద్రవిడ వర్గాలను సాటిస్ఫై చేయాలి అంటే కొంతవరకు రాధాకృష్ణన్ ని ఎంపిక చేస్తే గనక అఫ్ కోర్స్ ఆల్రెడీ గవర్నర్ గా చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి రేపొద్దున సభను కూడా నడిపించేటువంటి యోగ్యత ఆయనకుంది. సో అట్ల నేపథ్యంలో రాధాకృష్ణన్ ని బహుశా ఫైనల్ చేస్తారేమో. ఇటు దక్షిణాదిలో కొంత బలం పుంజుకోవడానికి, తమిళనాడులో కూడా కొంత బలం పుంజుకోవడానికి అన్నది ప్రధానంగా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. సో ఆ విధంగా ఏమైనా సౌత్ లో బలం కోసం భారతీయ జనతా పార్టీ ఇట్లా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చా? ఉండొచ్చండి, చెప్పలేము. అది మీరన్న పాయింట్ కూడా సహేతుకంగానే ఉంది. యాక్చువల్గా వారెవరో నాకు పెద్దగా తెలియదు, నేను పెద్దగా వినలేదు వారి పేరు. బట్ ఉండొచ్చు, తప్పదే అంటున్నాను. ఎవరు అనుకోని కొత్త పేరు రావచ్చు లాస్ట్ లో ఫైనల్ గా. ఎందుకంటే అన్ని కోణాలు ఆలోచిస్తారండి. ఎవరు ఊహించేస్తారు పిటి ఉషా గారికి ఎంపీ, రాజ్యసభ ఎంపీ చేస్తారని, ఇళయరాజు గారికి ఎంపీ చేస్తారు మనం ఊహించావా అండి? మీ హైదరాబాద్ లో ఉన్న విజయేంద్ర గారిని, ప్రసాద్ గారిని ఎంపీ చేస్తారు, రాజ్యసభ ఎంపీ, మనమేమైనా ఊహించావా? ఎప్పుడు ఊహించావా? ఊహించలేదు కదా. సో అలాగా మనం ఎవరు ఊహించిన క్యాండిడేట్ ని క్యాండిడేట్ వచ్చాక భలే ఉన్న క్యాండిడేట్, చాలా మంచి క్యాండిడేట్ అన్న వాళ్ళే ఎక్కువ. ప్రతిపక్షం నుంచి కూడా ఎక్కువ మంది వచ్చి ఓటు చేసే క్యాండిడేట్ ఇప్పుడు వరకు అన్ని ఎలక్షన్స్ చూసుకున్నా, రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ. సో